హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. 31 ఈరోజు 31 అండి. క్లీనింగ్లు, ఇల్లు క్లీనింగ్లు అవన్నీ ఉన్నాయి. దీంతోపాటు హెల్దీ రెసిపీస్ చేశానండి. అంటే నీసులది కాదు, మామూలుగా కొంచెం హెల్దీగా ఉండేలాగా చేశానన్నమాట. ఆ రెసిపీస్ ఏంటనేది ఈరోజు బ్లాగ్లో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇల్లు అవి తుడిసేసి నేను తడిగుడ్లు అవి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చుట్టూతా కడుక్కు రావాలి కదా, కొంచెం పని బడ్డని ఎక్కువైపోతుందని ఫస్ట్ అయితే ఈ పనులన్నీ చేసేసుకుని, నైట్కి అయితే మా బాబు బయట బిర్యానీ తీసుకొస్తాను డాడీ అని చెప్పాడు. ఇంక సరే అని ఉదయం అయితే వెజ్జే చేశాను. ఇంక మరుసటి రోజు ఎలానో ఉంటాయి కదా నాన్ వెజ్లు. అందులో నేను ఒకటి తినట్లేదండి, కొంచెం ఎలర్జీగా ఉండి ఈయన ఒక్కనే తింటున్నారు కాబట్టి అదేమనేది తర్వాత చూద్దాంలే రేపటి విషయం అని ఈరోజైతే కొంచెం ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇల్లు తడిగుడ్లు ఎట్టడం కాదు కానండి, తొడ్డమును ఒక 2 గంటలు గంట పట్టేస్తుందండి. అంత పెద్ద ఇదిగా ఉండడం వల్ల చెయ్యాలంటే చాలా టైం పడేస్తుందండి బాబు. చేసి రోజు ఇదే పనులు చేస్తూ ఉంటున్నామంటే, అలా అంటే రోజు తినట్లేదా అని అంటారు. కానీ చెప్తున్నానండి, రోజు తడిగుడ్లు ఎట్టాలి 2 రోజులకు ఒకసారి. అలా అంటే చంటిపిల్లలు ఉన్న దగ్గర నీట్గా ఉండాలి కదండి ఇల్లు అనేవి, లేకపోతే క్రిములు అవి వచ్చేస్తాయని కంపల్సరిగా 2 రోజులకు ఒకసారి పెడతా ఉంటాను. మీకు ప్రతిసారి చూపిస్తే బోరు కొట్టేస్తుందని వారంలో ఒక్కసారి మాత్రం మీ వరకు తీసుకొస్తున్నాను నేను. నీట్గా లేకపోతే పిల్లలతో చాలా ఇదండి బాబు. తర్వాత ఏంటంటే ఉదయం ఇడ్లీ వేసానండి. దాంట్లోకి ఒక 4 పచ్చిమిరకాయలు, ఆ కొప్పుతో కొప్పుడు ధనియాలు, చిన్న అల్లం ముక్క అండి. అదిగో చూడండి, నేను కట్ చేసేదే చిన్న అల్లం ముక్క. అంటే ఒక అంగుళం ఉంటుంది అల్లం ముక్క, ఒక అంగుళం అల్లం ముక్క, 4 పచ్చిమిరకాయలు, ఒక చిన్ని కొప్పుడు ధనియాలు, ఉప్పు, కొద్ది చింతపండు, కొంచెం బెల్లం. పచ్చివేండి అన్నీని. దీన్ని పచ్చడి అని అంటారు. ఒకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి. ఒక 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 50 గ్రాముల ధనియాలు అనుకోండి, ఒక అంగుళం ముక్క చిన్నది అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిరకాయలు, ఒక చిన్నవి 2 ఉట్లు చింతపండు, దాన్ని సరిపడగా చిన్న బెల్లం ముక్క, ఉప్పు, ఇవన్నీ పచ్చివే వేసి ఆడేయాలండి. టేస్ట్ ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. చుక్క నూనె లేకుండా పచ్చి చట్నీ ఈ శీతాకాలానికి చాలా మంచిదండి. ధనియాలు, అల్లం అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఏదో ఒక రూపంలో. కానీ ఇలా చట్నీ రూపంలో తీసుకుంటే మనకి ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఇడ్లీకి కానీ దోశకు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెండాట్లకి బాగుంటుందని చెప్పడం కోసం నేను ఒక దోశ వేసానండి. ఇడ్లీ వేసాను, అయితే ఒక దోశ వేసాను. సర్లే మా హస్బెండ్ పెడదామని. ఈ రెండాట్లకి బజ్జీకి కూడా బాగుంటుందండి, పచ్చి చట్నీ అనమాట. దీంట్లో ఒక చుక్క నూనె కానీ నెయ్యి కానీ ఏది వాడము, అన్నీ పచ్చివే. అలా గ్రైండర్ చేసేస్తే సూపర్గా ఉంటుందండి. నాకు కూడా తెలీదు ఈ చట్నీ, మా పాప వాళ్ళ తోటికోళ్ళు చెప్పింది, చెప్పడం వల్ల చేశాను నేను. సూపర్గా ఉందండి ఈ చట్నీ, చాలా బాగుంటుందమ్మా, మా తోటికోళ్ళు చేస్తుంది, ఇది ప్రాసెస్ అని చెప్పిందండి. చేశాను. ఈ వింటర్ సీజన్లో ఇలా ధనియాలు, అల్లం వేసి పచ్చిమిరకాయలు, ఒక డైట్ చేసే వాళ్ళకైతే సూపర్ రెసిపీ అండి ఇది. అస్సలు కొంచెం కూడా ఎక్కడ ఒక నూనె చుక్క వేయలేదు, చూసారు కదా. దీంట్లో తాలింపు కూడా అవసరం లేదండి. చక్కగా టకటక అన్నీ తీసుకుని మిక్సీలో వేసేసి కొట్టేసి పెట్టేయడమే. ఎవరు వచ్చినా కూడా ఈజీగా చేసేచ్చండి, అంత సింపుల్ రెసిపీ. తర్వాత క్యారెట్, పెసరపప్పు తాలింపు చేస్తున్నానండి నేను. దానికి 4 క్యారెట్లు తీసుకుని చక్కగా చిన్ని ముక్కలు తరిగేసి పక్కన పెట్టేశానండి. తర్వాత 2 ఉల్లిపాయలు కోస్తున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ అంటే వేరే కూరకు కూడా కోసేస్తున్నాను లేండి కలిపి. ఇవన్నీ కోసేసుకుని చక్కగా మనం పక్కన పెట్టేయాలండి. క్యారెట్ ఉడకబెట్టడానికి కొద్దిగా వాటర్, కొంచెం ఉప్పు వేసి ఒక బాయిల్ రానివ్వాలండి. అలా బాయిల్ వచ్చిన తర్వాత అందులో మనం క్యారెట్ అనేది వేయాలండి. అప్పుడు చక్కగా క్రంచీగా ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడికిన తర్వాత క్యారెట్ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక అరగంట ముందు
ఒక 50 గ్రాములు పెసరపప్పు నానబెట్టానండి. అది వేసి ఒక పొంగు రానివ్వాలండి, ఉడకకూడదు. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ పొంగు వచ్చిన తర్వాత ఇది వాట్ చేసుకోవాలండి చిల్లుల గిన్నెలోకి. వాట్ చేసి తర్వాత నేను ఆ వచ్చిన వాటర్ ఉంటుంది కదా, క్యారెట్ పప్పు ఉడకబెట్టిన వాటర్తో రసం పెట్టేస్తున్నానండి టమాటాలు వేసి. ఆ రసం మరిగిపోయిన తర్వాత అందులో చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి దింపేసుకోవడమండి మరిగనిచ్చి. తర్వాత క్యారెట్ తాలింపుకి క్యారెట్ పెసరపప్పు తాలింపుకి పోపు దినుసులు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. వేసి కరివేపాకు చక్కగా వేపుకోవాలండి. ఇది దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి మనం. దీంట్లోకి నేను ఉల్లిపాయ, కరివేపాకు వేసాను. దీంట్లోకి కారం వాడట్లేదండి, నేను పచ్చిమిరపకాయల కారమే వాడుతున్నాను. దీనికి పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న సూపర్గా ఉంటుందండి. అంటే కొబ్బరి తినకూడదు అనేసి నేను కొబ్బరి వేయట్లేదండి. పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు చక్కగా నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను కచ్చాపచ్చాగా. ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసానండి. ఇక 4 పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్త పేస్ట్ కాదు. కచ్చాపచ్చాగా పడితే అక్కడక్కడ మనకు పచ్చిమిరపకాయ తొక్క క్రంచీగా తగులుతూ కారం కారంగా బాగుంటుందండి. నేను ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మీకు కావాలితేనే. చంటి పిల్లోడు ఉన్నాడన్న దృష్టిలో పెట్టుకొని నేను 4 మిరపకాయలు వేసాను. చక్కగా ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిపోయినాయి కదండి. అలా వేగిన తర్వాత ఈ క్యారెట్ పెసరపప్పు వాడ్చి పెట్టాను కదా, అది వేసుకోవాలండి. మనకి పప్పులు అక్కడక్కడ అలా కనిపిస్తూ తగులుతూ ఉండాలి, ఉడకకూడదు, పలుకు పలుకులా ఉండాలి. క్యారెట్ అయితే తొందరగానే ఉడికిపోయింది కదా. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుని మీ దగ్గర పచ్చి కొబ్బరి కానీ ఉంటే ఒక చిప్ప కూరేసి పైన జల్లుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి. దీంట్లో బీన్స్ కూడా వేసుకున్న కాంబినేషన్ బాగుంటుంది. నా దగ్గర నేను కొబ్బరి ఉంది కానీ వేయకూడదని వేయలేదండి. ఇది చక్కగా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్, ఈజీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్, మంచి మంచి యూజ్ అయ్యే ఉంటాయండి మన ఛానల్లోకి వెళ్ళండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి. కాంబినేషన్ చాలా బాగుంది. దీనికి పైన కొత్తిమీర లేదు, కరివేపాకుతో డెకరేషన్ చేసుకున్నాను. తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నేనైతే సాయంత్రం 4 గంటలకి మా బాబు ఉన్నాడు కదా చంటోడు, వాడిని నేను డైలీ ఏంటంటే దానిమ్మ జ్యూస్ కానీ ఏదో ఒక జ్యూస్ ఇస్తానండి. ఈరోజు అయితే చిన్న క్యారెట్ ముక్క, చిన్న బీట్రూట్ ముక్క, ఒక వేపిల్ జ్యూస్ చేశానండి. ఇది ఈరోజు. లేకపోతే 4 ఆ టైంకి ప్రతిరోజు దానిమ్మకే జ్యూస్ ఇస్తాను. ఈరోజు సర్లే మారుద్దామనేసి యాపిల్ను, బీట్రూట్ కొంచెమే, క్యారెట్ కొద్దిగా ఒక బాటిల్ వరకు ఇస్తానండి. ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ ఇవ్వాలని. సాయంత్రం అయితే ఇంకే బిస్కెట్స్ అటువంటివి ఇవ్వకుండా ఇలాంటి జ్యూస్ ఇస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు కదా, దానికోసమని ఇలాంటి జ్యూస్ ఒకటి రెడీ చేసుకుని ఇస్తూ ఉంటానండి. ఏదో ఒకటి దానిమ్మ కానీ యాపిల్ కానీ ఏదో ఒకటి అలా ఇస్తూ ఉంటాను. ఈరోజైతే ఇది ఇచ్చాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. వాడి కోసమని చప్పగా ఉంటే తాగడు కదా, కొంచెం తాటి బెల్లం వేసానండి అందులోను. తాటి బెల్లం వేయడం వల్ల కొంచెం రుచి పెరుగుతుంది, చాలా బాగుంటుందండి. తాటి బెల్లం వేసుకుని చూడండి ఎప్పుడైనానే, మీకు నచ్చితేనే. నేను చంటి పిల్లోడు కదా, వాడికి కొంచెం తీపి లేకపోతే తిండు కాబట్టి నేను కొద్దిగా వేసాను. పెద్దవాళ్ళు అయితే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వాడికి బాటిల్ నిండా పోసేస్తే కొంచెం మిగిలితే నేను తీసుకున్నానండి. లేదంటే వాడి మట్టికే చేస్తాను. కొంచెం వాటర్ వేయడం వల్ల కొద్దిగా మిగిలింది. బాయ్ అండి.